అమ్మ వాళ్ళు ఈరోజు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ టైం చిన్నోడు పుట్టినరోజు అప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు మా పిల్లలిద్దరూ చాలా ఏడ్చేశారు. అందుకే ఈసారి బయలుదేరే 2 రోజుల ముందు నుంచి వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అమ్మమ్మ తాత వెళ్తారు, మళ్ళీ మనం పండక్కి ఊరెళ్తామని. లగేజ్ బ్యాగులు బయటకు తీసినంత వరకు నవ్వుతూనే ఉన్నాడు. ఒక్కసారి బ్యాగ్ బయటకు తీసిన తర్వాత ఏడుపు మొదలెట్టేశాడు మా పెద్దోడు. మా చిన్నోడు మాత్రం గేట్ దగ్గర ఉండిపోయి నేను కూడా మీతో వచ్చేస్తా అన్నట్టు ఆటో వైపు చూస్తూ ఉండిపోయాడు. అమ్మ వాళ్ళేమో ఈవినింగ్ 5:30కే వెళ్ళిపోయారు. మా వారు వచ్చేసరికి నైట్ 11:30 అవుతుంది. పెద్దోడు చూస్తే ఏడుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే నాకు ఐడియా వచ్చింది. పెద్దోడికి కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం. అందుకని వాడి కోసం దియా షేప్ లోని కట్ చేసి ఇచ్చేస్తే పేపర్స్ దానికి పెయింటింగ్ వేస్తూ కూర్చున్నాడు. సేపట్లో వాడి మూడ్ కూడా సెట్ అయిపోయింది. ముందు నుంచి చెప్తుంటే వాడు మైండ్ సెట్ చేసుకుంటాడు అనే నా పప్పులు వాడి దగ్గర ఉడకలేదు గానీ ఈ పెయింటింగ్ పప్పులు బాగా ఉడికాయి. ఎంతైనా ఇంత చిన్న పిల్లలకి చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే ఇలాగ మైండ్ డైవర్ట్ చేయడమే మంచిదేమో. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనల్ని కూడా ప్రశాంతంగా ఉంచుతారు.